హలో వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఆక్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆక్షన్లో ఏ టీం ఎట్లా పర్ఫామ్ చేసిందో మాట్లాడుకుంటూ ఉన్నాం. లెట్ us లుక్ అట్ అ టీమ్ వేర్ సమ్ షార్ప్ బైస్ వర్ మేడ్. చాలా ఆచితూచి అడుగులేస్తూనే కొన్ని షార్ప్ డీల్స్ అండ్ షార్ప్ బైస్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు రిషబ్ పంత్ని ఆర్టీఎం కూడా చేయబోయారు, బట్ దొరకలేదు. బట్ ఆల్మోస్ట్ అదే అమౌంట్కి దే గాట్ 2 players. అండ్ ఆ తర్వాత మిగతా టీంని ఎట్లా సెటప్ చేసుకున్నారు, వాళ్ళ టీం ఎలా ఉందనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ తర్వాత అభిషేక్ పటేల్ కానివ్వండి, అన్క్యాప్డ్గా తర్వాత ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. రిషబ్ పంత్ వెళ్ళిపోయిన తర్వాత రకరకాల డిస్కషన్స్ జరుగుతూ వచ్చాయి. బట్ రిషబ్ పంత్ బిడ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆప్టెడ్ టు ఆర్టీఎం. సో ప్రాబబ్లీ దెర్ వాజ్ ఎ డీల్ ఏమో దట్ ఇంతకన్నా అమౌంట్ ఎక్కువ వెళ్తుంది, ఆర్ రాదర్ మీరు అనుకున్న ప్లేయర్ కనుక రాలేదు అంటే కనుక నన్ను మీరు క్యాప్టెన్గా తీసుకుందాం అనుకున్నా, లేకపోతే నన్ను మీరు టాప్ ప్లేయర్గా అనుకున్నా కూడా యూ కెన్ గో ఫర్ మీ అన్నట్టుగా ఏదైనా డీల్ జరిగిందేమో. సో ఆల్ ఈజ్ నాట్ బ్యాడ్ బిట్వీన్ దెమ్. సో అది మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. సో అటువంటి పరిస్థితుల్లో వెన్ దే వెంట్, లక్నో సూపర్ జైంట్స్ లాగేసుకోవడంతో 27 కోట్ల దాకా వెళ్ళడంతో వీళ్ళు ఏం చేయలేకపోయారు. బట్ ఇమ్మీడియట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళు 14 crores దే గాట్ ఆఫ్ కేఎల్ రాహుల్. అది వేరే లెవెల్ బై అనే చెప్పుకోవాలి. బికాస్ ఆర్సీబీ దగ్గర డబ్బులు ఉన్నాయి. 11.5 crores అప్పటికే వీళ్ళు మిచెల్ స్టార్క్ మీద ఖర్చు పెట్టేసి ఉన్నారు. పీబీకేఎస్ నో వే దే వర్ ఏబుల్ టు గెట్ హిమ్. మిగతా ఫ్రాంచైజీలు ట్రై చేసినా కూడా అంతకన్నా ఎక్కువ వెళ్ళేవాళ్ళు కాదేమో. ఇంకో 2-3 కోట్లు పెట్టుంటే వీళ్ళు కూడా వద్దనుకునే వాళ్ళేమో, తెలియదు. బట్ కేఎల్ రాహుల్ని 14 దగ్గర ఆర్సీబీ వదిలేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అట్లేక మాకు దొరికేసాడు బాస్ అని. అండ్ అలా ఓపెనింగ్ బ్యాటర్ దొరికాడు. ప్రాబ్లీ కీపర్ అభిషేక్ పటేల్ చేయొచ్చు, కేఎల్ రాహుల్ మైట్ ఫీల్డ్. ఓపెనింగ్ బ్యాటర్ దొరికాడు అండ్ లీడర్షిప్ మెటీరియల్ కూడా దొరికాడు. అఫ్కోర్స్ సౌరవ్ గంగూలీ ఆ తర్వాత మేము ఫాఫ్ని కూడా తీసుకున్నాం. ఫాఫ్ కూడా ఉన్నాడు అక్కడ లీడర్షిప్ మెటీరియల్ అది అని మాట్లాడాడు. కానీ ఐ డోంట్ థింక్ ఫాఫ్ విల్ ప్లే ఆల్ ద మ్యాచెస్ ఎట్ ది అవుట్ సెట్ రైట్ నౌ. తర్వాత మిగతా ఇంపార్టెంట్ బైస్ చూస్తే కనుక ముఖేష్ కుమార్కి వాళ్ళు చేసిన ఆర్టీఎం ఐ లైక్ దట్ వెరీ మచ్. ఎందుకంటే ముఖేష్ నమ్మారు వాళ్ళు, ముఖేష్ కావాలనుకున్నారు. అండ్ ఫస్ట్ ఒక అమౌంట్ పెట్టారు, దానికి ఒక బిడ్ వచ్చింది, దాన్ని కూడా కాదని చెప్పేసి ఆర్టీఎం చేశారు. సో ముఖేష్ వెంట్ టు దెమ్. అలాగే మీరు వాళ్ళ బౌలింగ్ లైనప్ సెటప్ చూస్తే కనుక మోహిత్ శర్మని తెచ్చుకున్నారు, విచ్ ఐ ఫీల్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ బ్యాకప్. నటరాజన్ లాంటి వాళ్ళకి కానివ్వండి, లేదంటే ముఖేష్ లాంటి వాళ్ళకి కానివ్వండి. అండ్ నటరాజన్ 10.75 తీసుకొని రావడం అందరూ ప్రయత్నించారు నటరాజన్కి. బట్ సమ్హౌ 10.75 దాటి ఎవరు వెళ్ళలేకపోయారు. ఎస్ఆర్హెచ్ దగ్గర డబ్బులు లేకుండా ఉన్నాయి, మిగతా ఫ్రాంచైజీల దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు లేకుండా ఉన్నాయి, కొంతమంది డబ్బులున్నా వెళ్ళలేదు. సో ఇక్కడ ఈ బౌలింగ్ సెటప్ చూస్తే కనుక ఆల్రెడీ వాళ్ళ దగ్గర అక్షర్ ఉన్నాడు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర కుల్దీప్ ఉన్నాడు. వాళ్ళు మిచెల్ స్టార్క్ని తెచ్చుకున్నారు, తర్వాత ముఖేష్ని తెచ్చుకున్నారు, ముఖేష్ కుమార్ని తెచ్చుకున్నారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ నటరాజన్ కూడా వచ్చాడు. సో యూ హ్యావ్ 3 గుడ్ ఫాస్ట్ బౌలర్స్, 2 మంచి స్పిన్నర్స్ ఉన్నారు. మీ అటాక్ అనేది ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. 8, 9, 10, 11, 12 is set, or rather 7, 9, 10, 11, 12 is set. సో 8 దగ్గర ఎవరెవరు ఉన్నారు వీళ్ళ దగ్గర ఆప్షన్స్ అనేది చూస్తారు. సో ప్రిఫరబుల్లీ దే వాంట్ సంబడి హూ కెన్ బ్యాట్. సో అటువంటి ఆప్షన్స్లో వాళ్ళ దగ్గర దర్శన్ నాల్కండే లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇంకొంతమంది ఆల్రౌండర్స్ని వాళ్ళు తెచ్చుకున్నారు. అఫ్కోర్స్ దెర్ ఈజ్ అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, సమీర్ రిజ్వీ లాంటి వాళ్ళు ఉన్నారు హూ కెన్ డూ వెల్. ఒకవేళ స్పిన్ వేద్దాం అనుకున్నా కూడా బ్యాటింగ్ చేద్దాం అనుకున్నా త్రిపురణ విజయ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. త్రిపురణ విజయ్ శ్రీకాకుళం అండ్ నానా వేణుగోపాలరావు గారు కానివ్వండి, లేకపోతే జిఎంఆర్ వాళ్ళు కానివ్వండి, ది హెయిల్ ఫ్రమ్ ద సేమ్ రీజన్. అండ్ త్రిపురణ విజయ్ అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి అతను తీసుకున్నారన్న కూడా కరెక్ట్ కాదు. ఈజ్ అ ఫెంటాస్టిక్ కాంట్రిబ్యూటర్. లోవర్ డౌన్ ది ఆర్డర్లో అద్భుతమైన పెద్ద పెద్ద హిట్లు కొట్టగలడు, మంచి స్పిన్ బౌలింగ్ వేయగలడు. అతనితో మాట్లాడే అవకాశం దొరికింది నాకు ఏపీఎల్ సెకండ్ సీజన్ చేస్తూ ఉన్నప్పుడు. ఫెంటాస్టిక్ ఫైన్. అండ్ అతను అప్పట్లో అతని డిస్ట్రిక్ట్ సెలెక్టర్స్ కానివ్వండి, లేదా అతని కోచ్ చేసిన కోచెస్ కానీ వాళ్ళందరూ ద రేట్ హిమ్ వెరీ వెరీ హై. సో అక్కడ ఆ ఆప్షన్ కూడా ఉంది. బట్ ఎన్ని మ్యాచ్లు ఆడతాడు ఏందనే తెలియదు. ఇంకొంతమంది ఆల్రౌండర్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు, కాదనట్లేదు. అండ్ అలాగే చమీరా లాంటి వాళ్ళని కూడా తీసుకున్నారు వాళ్ళు. జస్ట్ ఇన్ కేస్ మిచెల్ స్టార్క్ కట్ ఏమైనా అయింది అంటే కనుక యూ స్టిల్ హ్యావ్ అనదర్ ఆప్షన్. సో ఈ బౌలింగ్ సెటప్లో దే హ్యావ్ గాట్ అ ఫెంటాస్టిక్ క్రాప్ ఆఫ్ ప్లేయర్స్. ఒకటే ఇబ్బంది ఏంటి అంటే కనుక కుల్దీప్కి ఏదైనా ఇంజరీ అయింది అంటే మీకు నాణ్యమైన ఒక ఎక్స్పీరియన్స్ గల స్పిన్నర్ అనేది దొరకడు. సో అది ఒక ఇబ్బంది అనేది ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ ఇష్యూ దట్ దే హ్యావ్ గాట్. ఎందుకు ఓన్లీ ఇష్యూ అన్నాడు, లుక్ ఎట్ దర్ బ్యాటింగ్. కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తాడు, జేక్ ఫజర్ మెకాగ్ని తెచ్చేసుకున్నారు మాకు కావాల్సిందే అని చెప్పి. సో అతను వచ్చేసాడు.
ఒకవేళ అతనికి ఏమైనా అయిందంటే ఫాఫ్ డు ప్లెసీ బ్యాకప్గా ఉన్నాడు, హ్యారీ బ్రూక్ ఉన్నాడు, ఆ తర్వాత మీకు ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. సో ఫ్రేజర్ మెకర్, కేఎల్ రాహుల్ ఓపెన్ చేసిన, ఆ తర్వాత మీకు హ్యారీ బ్రూక్ వచ్చిన, దాని తర్వాత మీకు ఇక్కడ మిడిల్ ఆర్డర్లో ట్రిస్టన్ స్టబ్స్ వచ్చిన, యూ హెవ్ గాట్ మీకు 4 ప్లేయర్స్ అనే టాప్ 4 అనేది అద్భుతంగా కవర్ అయినట్టుగా కనిపిస్తుంది అక్కడ. దెన్ దే కెన్ ఫిగర్ అవుట్ వాళ్ళ దగ్గర ఉన్న మిగతా ఆప్షన్స్ ఎవరిలో ఆడించవచ్చు ఏంటి పరిస్థితి. సో ఇక్కడ ఐ సమ్హౌ ఫీల్ దట్ దే హిట్ ద నేల్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ దోస్ బ్యాటర్స్. ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఎట్లా చూసుకోవచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఏంటి కథ అని చెప్పి. అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ కూడా ఉన్నారు తర్వాత మాట్లాడుకోవాలి అంటే కనుక. సో అక్షర్ పటేల్ ప్రాబ్లీ ఎట్ 7, అభిషేక్ పోరెల్ ప్రాబ్లీ ఎట్ 6, అండ్ 5లో యూ కెన్ ఫిగర్ అవుట్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు అని చెప్పి. అండ్ దెన్ తర్వాత యూ కెన్ ఆల్సో హ్యావ్ స్టార్క్. సో ఇంతమంది ప్లేయర్స్ ఉన్నప్పుడు దెర్ ఇస్ డెఫినెట్లీ ఎ పాసిబిలిటీ దట్ మీకు బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కొంచెం మార్పులు అటు ఇటు చేసుకోవచ్చు. సో ఇందాక అన్నట్టుగానే దెర్ ఇస్ రిజ్వీ, దెర్ ఇస్ అశుతోష్. సో ఆప్షన్స్ అనేవి బాగా వెయిన్ అవుతాయి. అండ్ ఈ మొత్తం ప్రక్రియలో మీరు చూస్తే కనుక లుక్ ఎట్ హూమ్ దే హ్యావ్ స్పెంట్ మోర్. ముఖేష్ మీదకి వెళ్ళారు, మిచెల్ స్టార్క్ మీదకి వెళ్ళారు, నటరాజన్ మీదకి వెళ్ళారు, అండ్ తర్వాత అఫ్కోర్స్ ఫ్రేజర్ మెకర్ మీద వెళ్ళాల్సిందే. వాళ్ళు కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఫ్రేజర్ మెకర్ కేమ్ అట్ పొజిషన్ వేర్ మిగతా వాళ్ళందరూ కూడా కాస్త ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. ఏదంటే చాలా గట్టిగానే ఫ్రేజర్ మెకర్ వాల్యూ అనేది పలికేది. లాస్ట్ టైం వాళ్ళ సెటప్కి ఈసారి వాళ్ళ సెటప్కి తేడా ఏంటనే చూస్తే లాస్ట్ టైం దే హ్యావ్ గాట్ వార్నర్, ఆ తర్వాత సాల్ట్ మన మార్ష్ అనుకున్నారు, తర్వాత పృథ్వీ షా అనుకున్నారు, అండ్ దెన్ దే ఫైనలీ లాక్డ్ ఇన్ ఫ్రేజర్ మెకర్ అక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నారు, అతనే తెచ్చేసుకున్నారు. మిడిల్ ఆర్డర్లో దే హ్యాడ్ పంత్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ అట్ 4 and 5. ఈసారి పంత్ లేడు, అండ్ బట్ దే హ్యావ్ గాట్ కేఎల్ రాహుల్ యాజ్ అ సాలిడ్ ఓపెనర్ అక్కడ వాళ్ళకి. అండ్ ఈ అన్క్యాప్ ప్లేయర్స్ కానివ్వండి, ఈ ఆల్రౌండర్స్ కానివ్వండి ఎక్కువ నమ్ముతూ ఉన్నారు. సో అభిషేక్ పోరెల్ మీద పెట్టిన నమ్మకం ఏదైతే ఉందో దట్ మైట్ ఈవెన్ పుష్ హిమ్ టు ప్లే యాజ్ అ ఫ్లోటర్. ఒకవేళ కనుక ఇఫ్ ఈ ప్లేస్ ఎట్ లెటర్స్ డే ఒకవేళ అతను నెంబర్ 4లో ఆడాడంటే కనుక స్టబ్స్ కెన్ బ్యాట్ ఎట్ 5, ఆ తర్వాత మీకు ఒక ఆల్రౌండర్ బాగా హెవీ హిటర్ కెన్ బ్యాట్ ఎట్ 6, అక్షర్ పటేల్ కెన్ బ్యాట్ ఎట్ 7. సో అక్షర్ పటేల్ ఏమీ తక్కువ బ్యాటర్ ఏమీ కాదు. సో అక్కడ కూడా ఆ ఫెసిలిటీ అనేది కనిపిస్తుంది. కొంచెం టాప్ హెవీ అయిందా అనే చిన్న ఫీలింగ్ వస్తుంది. ఫ్రేజర్ మెకర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, హ్యారీ బ్రూక్ కానీ కొంచెం టాప్ హెవీ అయిందా అని. ఆర్ ఈవెన్ ఇఫ్ స్టబ్స్ ప్లేస్ ఎట్ నెంబర్ 4 కంప్లీట్లీ టాప్ హెవీ అయినట్టే దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు, అందులో డౌట్ లేదు. ఆర్ రాదర్ దే మైట్ ఈవెన్ సెండ్ అక్షర్ పటేల్ అప్, ఎందుకంటే అతను 2 down, 3 down, 1 down కూడా బాగా ఆడగలిగే బ్యాటర్. సో ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో ఎప్పుడైనా ఏదైనా టీం దగ్గర బ్యాటింగ్ పరంగా ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే కనుక ద టీమ్ జనరలీ కెన్ ప్రిపేర్ వెల్, చేద్దామన్నా పెద్ద టార్గెట్లు కొడదామన్నా. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే కేఎల్ రాహుల్కి ఒక ఫ్రీడమ్ వస్తుంది. బ్రూక్ ఫాస్ట్గా ఆడగలడు, ఫ్రేజర్ మెకర్కి అదిరిపోయే విధంగా ఆడేస్తాడు, ట్రిస్టన్ స్టబ్స్ బాగా ఆడేస్తాడు. అతనికి నచ్చిన పేస్లో కేఎల్ రాహుల్ కెన్ ప్లే. అలాగని చెప్పి అతను 120 స్ట్రైక్లు అట్లా ఆడతాడు, 118 స్ట్రైక్లు అట్లా ఆడతాడు అనట్లేదు. దట్ ఈస్ సంథింగ్ విల్ డెఫినెట్లీ చేంజ్. అది అతనికి కూడా బాగా తెలుసు, ఆ చేంజ్ గురించి వర్కౌట్ చేస్తున్నాడు. బట్ ఐఎమ్ షూర్ ఆ ప్రెషర్ అనేది ఉండదు అతని మీద. ఆ ప్రెషర్ అతని నుంచి తీసేయడంలో ఢిల్లీ క్యాపిటల్స్ హావ్ డన్ వెల్. ఒకసారి అతను వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు కూడా మారుతాయి. ఓకే, ఒక మార్కీ ప్లేయర్ వచ్చాడు, ఇప్పుడు ఈ ప్లేయర్ చుట్టూ మనం కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్లేయర్కి కంఫర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ మెయిన్ ప్లేయర్, మెయిన్ ఇండియన్ బ్యాటర్, కీపర్గా కూడా ఉండటం. ఇలాంటి ఫోకస్ ఉన్నప్పుడు ఎవరెవరు వస్తారు, ఎవరెవరిని పెట్టుకోవచ్చు, ఎవరెవరు ఏ విధంగా హెల్ప్ అవుతారు అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అది బాగా వర్కౌట్ అయ్యే ఒక అంశంలాగా నాకైతే చాలా క్లియర్గా కనిపించింది ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర నుంచి. అండ్ కొన్ని బిడ్లు రేస్ చేసే ప్రయత్నం కూడా చేశారు, అది ఎప్పుడు చేసేదే వాళ్ళు, దే ఆల్వేస్ డూ దట్. అండ్ అది శ్రేయస్ అయ్యర్ చాలామంది బిడ్ ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేశారు, పంజాబ్కి ఎక్కువ తీసుకెళ్లారని అంటారు, కానీ దే డెస్పరేట్లీ వాంటెడ్ శ్రేయస్ అయ్యర్. వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ వస్తే కానీ వాళ్ళు కేఎల్ రాహుల్ వైపు వెళ్ళేవాళ్ళు కాదేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ 26 దాకా వాళ్ళు పడ్డానికి రెడీ అయ్యారు అయ్యర్కి. మరి ఈ స్ట్రెచ్ చేస్తున్నామా అనే రీతిలో వాళ్ళు ఆగిపోయారు. ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తున్నా కూడా పంజాబ్ ఇంకా ఎక్కువ వెళ్ళిపోయేది, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆ విషయం గ్రహించారు. సో దే థాట్ దెర్ ఇస్ నో పాయింట్ దేర్ అని. మిగతా కొన్ని బిడ్లు కావాలని కాస్త ఇంక్రీజ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. మన జిఎంఆర్ అంకుల్కి అలవాటే కదా పని, అలా చేసేసి అలా నవ్వేసి వదిలేస్తాడు, ఇది పరిస్థితి అని చెప్పి. బట్ ఈ ఢిల్లీ క్యాపిటల్స్ థింక్ ట్యాంక్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. వేణుగోపాలరావు కానివ్వండి, హేమంగ్ బదాని కానివ్వండి, అఫ్కోర్స్ వాళ్ళ ఓనర్లు జిఎంఆర్ పార్త్ కానివ్వండి, దాదా సౌరవ్ గంగూలీ కానివ్వండి, దే డిజైన్ ద టీమ్ వెల్. అండ్ వాళ్ళు చూసుకున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎట్లా ఫిట్ అవుతారు, ఏంటి పరిస్థితి అని. అండ్ ఒక అద్భుతమైన అవకాశం ఈ యంగ్ ఆల్రౌండర్స్కి హూ వాంట్ టు మేక్ దర్ మార్క్. చాలామందిని తీసుకున్నారు, చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ డొమెస్టిక్ క్రికెట్లో ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కొంత బిడ్డింగ్ పోటీ కూడా నడిచింది 2-3 కోసం. సో వాళ్ళందరికీ మంచి అవకాశం టు డూ వెల్.
పురేల్ లాస్ట్ టైం అతనికి ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు లాస్ట్ 2 సీజన్లో. లలిత్ యాదవ్ లాంటి వాళ్ళకి, రిపాల్ పటేల్ లాంటి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి, కానీ సంభవం వాళ్ళు అంత మార్క్ క్రియేట్ చేయలేదు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్ ఆల్సో రైట్ ఇన్ దట్ జడ్జ్మెంట్. బట్ వీళ్ళు కనుక మార్క్ క్రియేట్ చేయగలిగారు అంటే మంచి ఒక ఇంపార్టెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ అగైన్ బౌలింగ్ ఆప్షన్స్లో మాత్రం దే హిట్ దర్ అంటే ఒక మంచి కార్డ్ అంటారు కదా మ్యూజిక్లో, కరెక్ట్ శృతి పట్టుకున్నారు. మీకు మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ వేస్తాడు, స్టార్టింగ్లో వేస్తాడు, డెత్లో వేస్తాడు, నటరాజన్ డెత్లో వేస్తాడు, ముఖేష్ స్టార్టింగ్లో స్వింగ్ తిప్పగళ్ళు. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ అక్షర్ కుల్దీప్ ఎలాగో ఉన్నారు. ఇప్పుడు అక్షర్ బ్యాట్స్ ఎట్ 7, స్టార్క్ బ్యాట్స్ ఎట్ 8, కుల్దీప్ 9లో బ్యాట్ చేసినా, ముఖేష్ నటరాజన్ ఆడినా కూడా యూ స్టిల్ హ్యావ్ అనదర్ మోహిత్ శర్మ కమింగ్ ఇన్ టు పిక్చర్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది, ఇంకొక ఫాస్ట్ బౌలర్ తెచ్చే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. సో ఇన్ని ఆప్షన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇందాకన్నట్టుగానే కుల్దీప్కి రీప్లేస్మెంట్గా చిన్న అటు ఇటు అయిందంటే చేయడానికి లేదు. సిమిలర్లీ విత్ అక్షర్ పటేల్, జస్ట్ ఒక 2-3 మ్యాచ్ అట్లా ఏంటంటే బ్యాలెన్స్ హెవీగా షిఫ్ట్ అయిపోతుంది. అటువంటి సమయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి, పేసర్స్ మీద ఎక్కువ లోడ్ ఉంటుంది. దానివల్లే వీళ్ళు దే హ్యాడ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పడానికి వీల్లేదు, బట్ దే కేమ్ క్లోజ్.